రైట్. సో ఇది సింపుల్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఒకసారి మీరు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి చూద్దాం. ఎవరెవరు ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి రెడీ ఉన్నారు? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. హ్యాండ్స్ రైజ్ చేయండి. అంటే ఇప్పుడు ఎవరెవరు, ఇప్పుడు నేను టీమ్స్ తయారు చేస్తాను, టీమ్స్ తయారు చేసి ప్రాక్టీస్ చేద్దాం. ఒక 10 minutes మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ 3 టెన్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెన్స్కి వెళ్దాం. నెక్స్ట్ కంటిన్యూస్ కింద పర్ఫెక్ట్ అట్లా ప్రాక్టీస్ చేద్దాం ఇంటి మీద. సో ఎవరో యాక్టివ్ ఉన్నారో ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేస్తే వాళ్ళని టీమ్స్గా నేను తయారు చేసుకుంటా. తయారు చేసి వాళ్ళతో మనం మాట్లాడిస్తాను. నాకు మేజర్గా 4 members అని కావాలి, అట్లీస్ట్ 4 members కావాలి. 3 members హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకో ఎవరైనా కావాలి. 2 members అయ్యారు. అయ్యో ఓకే 3 members అయ్యారు కదా. మేడం సత్య గారు ఉన్నారా? సత్య పెంకే. శేఖర్ అండి, శేఖర్ గారు ఉన్నా సార్. నేను అయ్యో ఉన్నా సార్. ఇంకెవరు లెఫ్ట్ అయిపోయారు? అదే లెఫ్ట్ అంటే వెళ్ళిపోయారు, హ్యాండ్ డౌన్ చేశారు. ఓకే రూపాదేవి ఉన్నారండి. ఓకే సరే ఇప్పుడు చూద్దాం. 4 members కావాలి కాబట్టి 4 members కి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే యాక్టివిటీ కండక్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు సత్య గారు, శేఖర్, రూపాదేవి గారు మాత్రమే మ్యూట్ ఆన్లో ఉంచండి. మిగిలిన అందరూ మ్యూట్ ఆఫ్ చేసేసి ఉండండి. మ్యూట్ ఆఫ్లో ఉండండి. ప్రాక్టీస్ ఎలా జరుగుతుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. రూపాదేవి, సత్య పెంకే, శేఖర్ గారు ఈ 3 హ్యాండ్స్ మాత్రం ఉంచండి. అంటే యాక్టివ్లో ఉండండి. రిమైనింగ్ పర్సన్స్ మ్యూట్ ఆఫ్ చేసేయచ్చు. సరే 4 members కావాలి. ఒక పర్సన్ ఏమో క్వశ్చన్ అడుగుతారు. మిగిలిన 3 persons ఎవరంటే ఒకళ్ళు ప్రెజెంట్, ఒకళ్ళు పాస్ట్, ఒకళ్ళు ఫ్యూచర్. ఒకళ్ళేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఒకళ్ళు సింపుల్ పాస్ట్ టెన్స్, ఒకళ్ళు సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. నేను క్వశ్చన్ అడుగుతానండి. సత్య పెంకే గారు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, శేఖర్ గారేమో సింపుల్ పాస్ట్, రూపాదేవి సింపుల్ ఫ్యూచర్. ఓకే నేను క్వశ్చన్ అడుగుతాను. సింపుల్ ప్రెజెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు సత్య పెంకే గారు ఆన్సర్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద అడుగుతాను, డూ యూ గో టు జిమ్ ఎవ్రీడే అడుగుతాను అనుకోండి. ప్రెజెంట్ కాబట్టి మీరు సత్య పెంకి మీరు ఆన్సర్ చేయాలి. ఎస్ ఐ గో టు జిమ్ అంటే మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ డిడ్ యూ గో టు జిమ్ ఎస్టర్డే నేను అడిగిన అనుకోండి, సింపుల్ పాస్ట్ కాబట్టి శేఖర్ గారు ఆన్సర్ చేస్తారు. ఎస్ ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే అని చెప్తారు. లేదంటే ఎస్ ఐ డిడ్ గో టు జిమ్ ఎస్టర్డే అని చెప్తారు. విల్ యూ గో టు జిమ్ టుమారో అని అడిగారు అనుకోండి, ఫ్యూచర్ కాబట్టి రూపాదేవి గారు ఆన్సర్ చేస్తారు. అర్థమైంది మేడం చెప్పింది? నేను నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది క్వశ్చన్ అడగడానికి. తర్వాత మేము మళ్ళీ స్ప్లిట్ అవుతాం అన్నమాట. ఓకే నేను చెప్తాను. 3 members ఇబ్బందేమో సార్, ఇంకెవరైనా అడగండి. ఫస్ట్ ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాను. అట్లాను మనం రియల్ గా మనకు ఆఫ్లైన్ క్లాసెస్ ఎలాగ జరిగింది మనకి ప్రాక్టీస్ అనేది, నేను అదే అప్లై చేయడానికి ట్రై చేస్తాను. సరే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సో ప్రెజెంట్ వచ్చేసి సత్య గారు, పాస్ట్ శేఖర్, ఫ్యూచర్ వచ్చేసి రూపాదేవి. ఓకేనా? మీరే ఆన్సర్ చేయండి. సో ప్రెజెంట్ అడిగిన మీరు చెప్పండి, పాస్ట్ మీరు, ఫ్యూచర్ మీరు. సో డూ యూ గో టు జిమ్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారా? yes I go to gym every day. తెలుగు కూడా చెప్పండి. నేను ప్రతిరోజు జిమ్ కి వెళ్తాను. అవును నేను ప్రతిరోజు జిమ్ కి వెళ్తాను. ఓకే డిడ్ యూ గో టు జిమ్ ఎస్టర్డే? మీరు నిన్న జిమ్ కి వెళ్ళారా? డిడ్ యూ గో టు జిమ్ ఎస్టర్డే? మీరు నిన్న జిమ్ కి వెళ్ళారా? ఏమండి ఎవరు నెక్స్ట్? నేను చెప్తాను సార్, వాళ్ళు చెప్పట్లేదుగా. డిడ్ యూ గో టు జిమ్ ఎస్టర్డే? మీరు నిన్న జిమ్ కి వెళ్ళారా? yes I went to gym yesterday. అవును నేను జిమ్ కి వెళ్ళాను. విల్ యూ గో టు జిమ్ టుమారో? మీరు రేపు జిమ్ కి వెళ్తారా? yes I will go to gym tomorrow. సార్ నా ఛాన్స్ లో కూడా ఆవిడే చెప్పారు. మరి ఎవరు చెప్పట్లేదుగా సార్. టైం ఎక్కడ ఇచ్చారు సార్? ఓకే పేర్లు అనౌన్స్మెంట్ చేశారు కదా సార్, వాళ్ళు చెప్పక ప్రెజెంట్ లో అడిగినప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదండి. ప్రెజెంట్ లో అడిగినప్పుడు సత్య గారు, పాస్ట్ లో అడిగినప్పుడు శేఖర్, ఫ్యూచర్ లో అడిగినప్పుడు రూపాదేవి. ఇది ప్యాటర్న్. ఇది ప్రెజెంట్ అడుగుతున్నా, మళ్ళీ చెప్పండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డూ యూ గో టు జిమ్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారా? yes I go to gym every day. అవును నేను ప్రతిరోజు జిమ్ కి వెళ్తాను. ఇప్పుడు సింపుల్ పాస్ట్ శేఖర్ గారు, డిడ్ యూ గో టు జిమ్ ఎస్టర్డే? మీరు నిన్న జిమ్ కి వెళ్ళారా? yes I went to gym yesterday. అవును నేను నిన్న జిమ్ కి వెళ్ళాను. ఓకే no I didn't. ప్రెజెంట్ ఎస్ ఆన్సర్ చాలమ్మా. నెక్స్ట్ నో ఆన్సర్ చేద్దాం. నెక్స్ట్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ రూపాదేవి. విల్ యూ గో టు జిమ్ టుమారో? మీరు రేపు జిమ్ కి వెళ్తారా? yes I will go to gym tomorrow. అవును నేను రేపు జిమ్ కి వెళ్తాను. yes I will go to gym tomorrow. రేపు నేను జిమ్ కి వెళ్తాను.
సూపర్. ఇప్పుడు ఏం చేద్దామంటే పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ చూద్దాం. సేమ్ క్వశ్చన్ అడుగుతాను, నెగిటివ్ చెప్పండి, నో చెప్పండి ఆన్సర్ ఇప్పుడు. ఓకే, సింపుల్ పెండెన్స్ సత్య పెంకే. డూ యూ గో టు జిమ్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు జిమ్కి వెళ్తారా? నెగిటివ్. నో. No, I don't go to gym every day. ఐ డోంట్ గో టు జిమ్ ఎవ్రీడే. సూపర్. నేను జిమ్ కి ప్రతిరోజు వెళ్ళను. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్ళను. ఓకే, సింపుల్ పాస్ట్. ఓకే, ఓకే డిడ్ యూ గో టు జిమ్ ఎస్టర్డే? మీరు నిన్న జిమ్కి వెళ్ళారా? నో ఐ డిడ్ంట్ గో టు జిమ్ యెస్టర్డే. నేను నిన్న జిమ్ కి వెళ్ళలేదు. ఓకే, నెక్స్ట్ రూపాదేవి, విల్ యూ గో టు జిమ్ టుమారో? మీరు రేపు జిమ్కి వెళ్తారా? నో, ఐ విల్ నాట్ గో టు జిమ్ టుమారో. లేదు, నేను రేపు జిమ్కి వెళ్ళను. నేనేం చేశానంటే ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ తీసుకొని 3 మెంబర్స్ని 3 టెన్సెస్లో ఎస్ ఆర్ నో 2 అడిగాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక పర్సన్ నేను ఇప్పుడు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఇస్తాను. 1 minute. ఓకే, క్వశ్చన్ మీ ముగ్గురు ఒకరు క్వశ్చన్ అడుగుతారు. ఒక క్వశ్చన్ అడిగితే రిమైనింగ్ 3 మెంబర్స్ చెప్దాం ఆన్సర్. క్వశ్చన్ ఎవరు అడుగుతారా? సత్య గారు క్వశ్చన్ అడగలుగుతారా? సేమ్ Yes, sir. క్వశ్చన్ అడగాను. అడిగారు అనుకోండి, ఇప్పుడు శేఖర్ గారేమో ప్రెజెంట్, రూపాదేవి ఏమో పాస్ట్, నేనేమో ఫ్యూచర్కి వస్తా. ఓకేనా? శేఖర్ గారు మీ ప్రెజెంట్, రూపాదేవి పాస్ట్, నేనేమో ఫ్యూచర్కి వస్తా. సత్య పెంకే గారు మీరు సేమ్ అడుగుదండి, సబ్జెక్ట్ వచ్చేసి దే పెట్టండి. ఇప్పుడు సబ్జెక్ట్ దే. సార్ తెలుగులోనే చెప్పనా సార్? తెలుగులో కూడా చెప్పండి. సబ్జెక్ట్ దే పెట్టండి. ఇప్పుడు డూ దే. Do they go to gym every day? డూ దే గో టు జిమ్ ఎవ్రీడే? వారు నిన్న జిమ్ కి వెళ్ళదు. వారు నిన్న జిమ్ కి వెళ్ళలేదు. జిమ్కి వెళ్ళారా? సో ఇంగ్లీష్ లో అడగండి ఫస్ట్. సార్ క్వశ్చన్ సత్య పెంకే కదా? అవునండి. కూర్చుని నువ్వే అడగల సార్. ఫస్ట్ తెలుగులో అడిగిన సార్, ఇంగ్లీష్ లో అండి. సో యూ అనే ప్లేస్ లో దే పెడితే అయిపోయింది క్వశ్చన్, అంతే. దే వెంట్ టు జిమ్ yesterday. అలా కాదమ్మా, క్వశ్చన్ అడగాలమ్మా. డూ యూ గో టు జిమ్ ఎవ్రీడే అని అక్కడ ఉన్న స్క్రీన్ మీద ఆ యూ అనే ప్లేస్ లో దే పెడితే అయిపోతుంది. డూ దే గో టు జిమ్ ఎవ్రీడే, డిడ్ దే గో టు జిమ్ yesterday, విల్ దే గో టు జిమ్ టుమారో. మీరు చెప్పండి, మేము ఆన్సర్ చెప్పుకుంటాం. చెప్పండి, అర్థమైందా? డూ యూ గో టు జిమ్ ఎవ్రీ డే? డూ దే. మీరు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారా? యూ కాదు నాన్న, దే దే చెప్పండి. వారు దే దే చెప్పండి. దే గో టు జిమ్ ఎవ్రీ. ఓకే ఓకే, నో ప్రాబ్లమ్. నేను అడుగుతాను, నో ప్రాబ్లం. మీరే సేమ్ చెప్పండి ఆన్సర్. సేమ్ ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ చెప్పండి. ఇప్పుడు సబ్జెక్ట్ దే చెప్తున్నా నేను. డూ దే గో టు జిమ్ ఎవ్రీడే? వారు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారా? సత్య వెంకీ ఆన్సర్ చెప్పండి. ఎస్, దే గో టు జిమ్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారు. శేఖర్ గారు, డిడ్ దే గో టు జిమ్ ఎస్టర్డే? వారు నిన్న జిమ్ కి వెళ్ళారా? Yes, they went to gym yesterday. ఓకే, నెక్స్ట్ రూపాదేవి గారు, విల్ దే గో టు జిమ్ టుమారో? వారు రేపు జిమ్ కి వెళ్తారా? ఎస్, దే విల్ గో టు జిమ్ టుమారో. వారు రేపు జిమ్కి వెళ్తారు. ఓకే, నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో దే సబ్జెక్ట్ తో ఎస్ అయిపోయింది. ఇప్పుడు నో చెప్దాం. డూ దే గో టు జిమ్ ఎవ్రీడే? వారు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారా? నో చెప్పండి. They went to gym yesterday. దే డోంట్ గో టు జిమ్. ఓకే, విల్ దే గో టు జిమ్ టుమారో? రూట్ ఆఫ్ చేసింది మీరు ఇంకా. Yes. No, I don't go to gym. No, నో, దే డోంట్ గో టు జిమ్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు జిమ్ కి వెళ్ళరు. నో, దే డోంట్ గో టు జిమ్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు జిమ్ కి వెళ్ళరు. ఐ ప్లస్ దే పెడితే అయిపోయాయి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్, విల్ దే గో టు జిమ్ టుమారో? వారు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారా? సార్ పాస్ట్ సింపుల్ పాస్ట్ అండి. Past కదా సార్, సింపుల్ పాస్ట్ నేనే. చెప్పండి, ఎవరు సింపుల్ పాస్ట్? సార్ నేనే. Yes, I నేనే. went to gym yesterday. నేనని చెప్పడం కాదు, ఆన్సర్ చెప్పాలి మీరు, అంతే.
నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్, విల్ దే గో టు జిమ్ టుమారో? మీరు రేపు జిమ్ కి వెళ్తారా? No, they will not go to gym tomorrow. దే వోంట్ గో టు జిమ్ టుమారో. వారు Oh, sorry. రేపు జిమ్ కి వెళ్ళరు. అర్థమైందా నేను చెప్పిన ప్యాటర్న్? ఏమైనా అర్థమైందా? అర్థమైంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, ఇంట్లో కన్ఫ్యూజ్ అయితే ఏం లేదండి. ఎవరు నేమ్ ఎవరు? సత్య పెంకే సార్. ఏముందండి, ఇది స్క్రీన్ మీద ఏందో అదే అడిగాం మనం, అంతే. ఏం లేదు దీంట్లో. ఈసారి నేను క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఎవరండి మేడం? మాదిరి సార్. ఓకే, హ్యాండ్స్ ఒకసారి మళ్ళీ రైజ్ చేసే ఉన్నాయి హ్యాండ్స్ మళ్ళీ. ఎన్నిసార్లు చేశానో సార్, నాకు అవకాశం లేదు. అయ్యో, రమాదేవి అండి? దుర్గా మాదిరి సార్. దుర్గామాదేవి, మీరు క్వశ్చన్స్ అడుగుతాను. హ్యాండ్ రైజ్ కాలేదు ఎక్కడ, అందుకే నేను అడగలేదు. ఎన్నిసార్లు చేశాను సార్? దుర్గామాదేవి గారు, ఓకే వచ్చిందండి. దుర్గామాదేవి, మీరు క్వశ్చన్ అడగండి. సబ్జెక్ట్ వచ్చేసి హీ తీసుకోండి. ఇప్పుడు ఎస్ సార్. హీ తీసుకుంటే ప్రెజెంట్ ఎవరు చెప్తారంటే, ప్రెజెంట్ ఎవరు చెప్తున్నారు? సత్య పెంకే. పాస్ట్ చేసి ఫ్యూచర్ వచ్చేసి రూపాదేవి. సబ్జెక్ట్ వచ్చేసేమో హీ. మేడం హీ వచ్చినప్పుడు డూ హీ కాదు, డస్ హీ అని అడగాలి. రైట్, సూపర్, అడగండి మేడం. డస్ హీ గో టు జిమ్ ఎవ్రీడే? అతను ప్రతిరోజు జిమ్ కి వెళ్తాడా? yes he go to gym every day. సో తప్పైంది. హీ గో టు జిమ్ కాదు, హీ గోస్ టు జిమ్ ఎవ్రీడే చెప్పాలి. he goes to gym. okay హీ గోస్ టు జిమ్ ఎవ్రీడే. అవును, అతడు ప్రతిరోజు జిమ్ కి వెళ్తాడు. ఓకే, అడగనా సార్ పాస్ట్ లో? అడగండి మేడం, అడగండి. డిడ్ హీ గో టు జిమ్ ఎస్టర్డే? అతను నిన్న జిమ్ కి వెళ్ళాడా? yes he went to gym yesterday. విల్ హీ గో టు జిమ్ ఎస్టర్డే? yes they will go to gym Yes, yesterday. he will go to gym tomorrow. సారీ. విల్ హీ గో టు జిమ్ టుమారో? will ki Yes, he will go to. Yes, he will go to gym tomorrow. ఇప్పుడు నెగటివ్ చెప్తారా సార్? అడగనా? సేమ్ క్వశ్చన్ అడగండి, వాళ్ళు వచ్చేసి నెగిటివ్ చెప్తారు. సేమ్ డస్ హీ గో టు జిమ్ ఎవ్రీడే? అతను ప్రతిరోజు జిమ్ కి వెళ్తాడా? no I don't go. He doesn't go to gym every day. No, he doesn't goes to gym every day. లేదు, అతడు రోజు జిమ్ కి వెళ్ళడు. లేదు, అతను ప్రతిరోజు జిమ్ కి వెళ్ళాడు. ఓకే, డిడ్ హీ గో టు జిమ్ ఎస్టర్డే? నిన్న అతను జిమ్ కి వెళ్ళాడా? no he didn't go to gym yesterday. చెప్పండి. no he didn't go to gym yesterday. ఓకే, yesterday అతను నిన్న జిమ్ కి వెళ్ళలేదు. రైట్, నెక్స్ట్ ఇంకా. విల్ హీ గో టు జిమ్ టుమారో? No, he will not go to gym tomorrow. he will అయిపోయింది మేడం. నెక్స్ట్ మేడం, ఇప్పుడు క్వశ్చన్ సేమ్ ఏమడుగుతారంటే సబ్జెక్ట్ హీ పెట్టాడు కదా మేడం. she said హీ సబ్జెక్ట్ హీ, షీ పెట్టండి ఇప్పుడు. నేను అడగనా సార్? మేడం సేమ్ పర్సన్ అడుగుతారు. ఓకే నో ప్రాబ్లం. మేడం అడుగుతున్నారా దుర్గామాధురి గారు? సార్ చెప్పండి సార్. అడగండి, సేమ్ క్వశ్చన్స్ అడగండి, సబ్జెక్ట్ హీ పెట్టండి మేడం. ఓకే సార్. డస్ హీ గో టు జిమ్ టుమారో? డస్ హీ గో టు జిమ్ ఎవ్రీడే? షీ మేడం. డస్ హీ గో టు జిమ్ ఎవ్రీడే? yes she goes to gym every day. అవును, ఆమె ప్రతిరోజు జిమ్ కి వెళ్తుంది. వెళ్తుంది. డిడ్ షీ గో టు జిమ్ ఎస్టర్డే? ఆమె నిన్న జిమ్ కి వెళ్ళిందా? yes did she went to gym yesterday. ప్లీజ్ ఛాన్స్ ఇవ్వండి రజనీకాంత్. జస్ట్ ఇప్పుడే చెప్తున్నా నేను. మీరు చెప్పకండి, మీరు కావాలంటే మళ్ళీ ఛాన్స్ తీసుకొని చెప్పండి. మేము చెప్పేటప్పుడు మీరు చెప్పేట్లా? నాకు నేమ్స్ చెప్పండి, ఎవరు చెప్తున్నారు వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి, మీరు కూడా చాయిస్ లోకి జాయిన్ కండి. ఓకే, సింపుల్ ఫ్యూచర్ అడగండి. విల్ షీ గో టు జిమ్ టుమారో? ఆమె రేపు జిమ్ కి వెళ్ళిద్దా?
వెళ్తుందా? Yes, she will go to gym tomorrow. అవును ఆమె రేపు జిమ్ కి వెళ్తుంది. ఇంటికి వెళ్తుంది. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం క్వశ్చన్స్ వేరే వాళ్ళని అడగమని సార్. నేను స్కూల్ క్యాంపెయినింగ్ లో ఉన్నా, అంటే ఫ్రీ టైం దొరికిందని నేను. ఓకే ఓకే థ్యాంక్ యూ సూపర్ ప్రెసెంట్. రైట్. సో ఇక్కడ వరకు ఒకసారి మీకు అర్థమైందా? అంటే ఏం లేదు, టెన్సెస్ మనం ఏదైతే మనం ఓవరాల్ కాదు నేర్చుకున్నామో వాటిని అప్లై చేసి మాట్లాడితే ఎట్లా, వాటిని ప్రాక్టీస్ చేస్తే ఎట్లా అనేది మనం ఇప్పుడు చూసాం అనమాట. ఆఫ్లైన్లో కూడా సేమ్ ఇలాగా 3 మెంబర్స్ రౌండ్గా కూర్చోబెట్టి ల్యాబ్స్లో చేపిస్తారన్నమాట. ఇదే ప్రాక్టీస్ మనకి ఇలాగా. అది ఇలా మనం ఆన్లైన్లో చేయడం జరిగింది. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. అదే I does go to tomorrow every day అన్నారు కదా సార్, డస్ ఎందుకు వస్తుంది సార్ అక్కడ? ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వచ్చేసి హీ షీట్ నేమ్ కి ఏమొస్తుందంటే డస్ వస్తుంది, ఐవియూ దగ్గర డూ వస్తుంది మేడం క్వశ్చన్ అడిగేటప్పుడు. ఇక్కడ డూ డస్ ఉంది కదా, అవును సార్. ఈ డూ వచ్చేసి దేనికి వస్తుంది అంటే ఐవియూ దే అనే వాటికి డూ వస్తాయి మేడం. మీకు మళ్ళీ క్లాస్ రిపీట్ అవుతుంది, అప్పుడు మీకు క్లారిటీ అయిపోతుంది మేడం మొత్తం. వెనక కొంచెం కన్ఫ్యూజ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, మీరు వినలేదు కదా స్టార్టింగ్ లో. అంటే మీకు మీకు అర్థం అవుద్ది. ఐవియూ దగ్గర డూ వస్తుంది, హీ షీట్ నేమ్ డస్ వస్తుంది మేడం. సో ఐవియూ దే లో కాబట్టి డూ, ఇక్కడ డూ యూ. హీ షీట్ నేమ్ లో హీ ఉంది కాబట్టి డస్ తో క్వశ్చన్ అడిగాం అనమాట. ఐ కాబట్టి ఇక్కడ V1 వస్తుంది, హీ షీట్ నేమ్ వచ్చినప్పుడు V5 వస్తుంది, ఇక్కడ ఐ వచ్చినప్పుడు V1 గో. ఇందాక గోస్ అన్నారు కదా సార్, అది ఎందుకు వస్తుంది నాకు? అది ఎందుకంటే హీ షీట్ నేమ్ కి V5 వస్తుందండి. V5 అంటే ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ గానీ యాడ్ అయితే ఉండదు, V1 కి గోస్ అని వస్తుంది. ప్రస్తుతానికి నార్మల్ గా వినండి, ఇది మీకు అడిషనల్ బోనస్ అనుకోండి, తర్వాత మీకు రిపీట్ అవుతుంది క్లాస్, అప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అర్థమవుతుంది. వీళ్ళంతా ఫాస్ట్ చెప్తారు, అంతకంటే ఫాస్ట్ చెప్తారు మీరు. 1 మంత్ అయిపోయింది కదా సార్, ఇంకెప్పుడు రిపీట్ అవుతుంది? ఏంటమ్మా 1 మంత్ అయిపోయింది కదా సార్. మీరా? అన్నారు కదా సార్ 1 మంత్ అయిపోయిందని. ఇప్పుడు మీరు 1 మంత్ అవుతుందా మీరు జాయిన్ అయ్యి శేఖర్ గారు? అంటే నాకు 4 days 5 days ఉంది సార్, ఇంకా ఓకే ఇంకా ఉంది సార్. ఓకే ఓకే అమ్మా, ఇది సింపుల్ టెన్స్ అండి, ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఒకసారి చేయడానికి ట్రై చేద్దామా వద్దా అండి? చెప్పండి సార్. ఓకే, ఏంటి సార్? వాట్? ఇప్పుడు సింపుల్ టెన్స్ మనం చేసాం కదా, సింపుల్ టెన్సెస్ ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసాం కదా, అలాగే నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. కంటిన్యూస్ టెన్స్ కూడా ఇలా చేయడానికి మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ ఈ సింపుల్ టెన్స్ 3, ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. సో కంటిన్యూస్ లో ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఏమంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంతే, ఈ 3 టెన్స్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అంటే ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని కదా. yes sir. రైట్. yes ఇంట్లో ఎట్లా వస్తుంది, నేను జిమ్ కి ప్రతిరోజు వెళ్తానంటేనేమో ఐ గో టు జిమ్ ఎవ్రీడే. నేను జిమ్కి వెళ్ళాలంటే ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే. నేను రేపు జిమ్కి వెళ్తానంటేనేమో ఐ విల్ గో టు జిమ్ టుమారో. నేను ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా అని చెప్పాలనుకోండి, ఏమొస్తుంది? I am going to gym now. going to gym now. ఓకే, సో ఐ ఆమ్ గోయింగ్ టు జిమ్ నౌ అని వస్తుంది ఇక్కడ. ఐ ఆమ్ గోయింగ్ టు జిమ్ నౌ, నేను ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. క్వశ్చన్ చేయాలంటే ఆర్ యు గోయింగ్ టు జిమ్ నౌ సార్? అవునండి, ఆర్ యూ గోయింగ్ టు జిమ్ నౌ వస్తే. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పండి. పాస్ట్ కంటిన్యూస్ లో I was going to gym yesterday. సో I was going to gym yesterday, లేదంటే I was going to gym at this time yesterday అని చెప్పొచ్చు. at this time yesterday, నిన్న ఈ సమయప్పుడు నేను జిమ్కి వెళ్తూ ఉన్నాను. I was going to gym at this time yesterday, నేను ఈ సమయప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే ఎట్లా వస్తుంది? I will going to gym at this I time will be tomorrow. going to gym. this time tomorrow. I will be going to gym at this time. ఎప్పుడంటే టుమారో. ఐ విల్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో, రేపు నేను జిమ్కి ఈ సమయంలో వెళ్తూ ఉంటాను. ఇది మనకి టెన్సెస్ అన్నమాట, పాజిటివ్స్ అన్ని. సో దీని నుంచి మనం క్వశ్చన్ అనేది తయారు చేద్దాం.
ఎలా తయారు చేయాలంటే దీంట్లో ప్రెజెంట్ కంటిన్యూస్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్ క్వశ్చన్ చేయడానికి వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏమంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తాయి. యామ్ ఈజ్ ఆర్ అయ్యకండి ఉండేది. ఐ వ్యూదేమో సారీ ఐకేమో యామ్ వస్తుంది, వ్యూదేకి ఆర్, హీ షీట్ నేమ్కి ఈజ్. ARER. అయ్యయ్యో ఓకే నో ప్రాబ్లం. సో అమెజాన్ నెక్స్ట్. అయ్యయ్యో అమెజాన్. సో అమెజాన్ ఇక్కడికి వస్తుంది ప్రజెంట్ కంటే అమెజాన్. సో క్వశ్చన్ చేయాలనుకోండి అమెజాన్తో మనం బిగిన్ చేయాలి. సో క్వశ్చన్ ఎట్లా చేస్తామంటే యూ అపోజిట్ పర్సన్ క్వశ్చన్ చేస్తాం కాబట్టి దేంతో స్టార్ట్ అయిందంటే ఆర్తో స్టార్ట్ అవుద్ది. yes sir. ఆర్ యు మీరు వెళ్తూ ఉన్నారా ఎక్కడికి? టు జిమ్. I'm going to gym now. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తూ ఉన్నారా? ఆర్ యు గోయింగ్ టు జిమ్ నౌ? మీరు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారా? Yes, అవును. I'm going to gym now. I am going to gym now. You are going I'm going to gym now. క్వశ్చన్ అడిగారు. ఎస్ ఐ ఆమ్ గోయింగ్ టు జిమ్ నౌ. ఎస్ ఐ ఆమ్ గోయింగ్ టు జిమ్ నౌ. నెగిటివ్ చెప్పాలనుకోండి నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. నో ఐఎమ్ నాట్. లేదంటే ఐ ఆమ్ ఇంట్, లేదంటే ఐ ఆమ్ నాట్ చెప్పచ్చు. I'm not going. I'm meant కూడా పెట్టొచ్చు కదా సార్. యామంటే కూడా పెట్టచ్చు. I'm meant పెట్టొచ్చు సార్. ఐ ఆమ్ ఇంట్ పెట్టచ్చు, లేదంటే ఐ ఆమ్ నాట్ కూడా పెట్టుకోవచ్చు అండి, ఏదైనా పెట్టవచ్చు. ఐ ఆమ్ నాట్ అని ఇస్తున్నాను, కొంచెం పలకడానికి ఇబ్బంది అయితే ఐ ఆమ్ నాట్ గోయింగ్, ఐ ఆమ్ ఇంట్ గోయింగ్ కూడా చెప్పవచ్చు, ఏం కాదు. ఓకే. ఆర్ యూ గోయింగ్ టు జిమ్ నౌ? మీరు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారా? అవును వెళ్తూ ఉన్నాను. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ నౌ. లేదా వెళ్తూ లేను. నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. ఇట్లా క్వశ్చన్ అనే విధానం అనమాట. సో ఐకి యామ్ వస్తుంది, వియూదేకి ఆర్ వస్తుంది, హీ షీట్ నేమ్కి ఈజ్. ఇక్కడ యూ వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది మనకి. నెక్స్ట్ దీంట్లో క్వశ్చన్ అడగాలి, చూద్దాం ఎలా ఆ క్వశ్చన్ అడగాలి చూద్దాం. సో ఐ వాజ్ గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ అడగాలి కాబట్టి ఆపోజిట్ పర్సన్ ని వజ్ వర్ అనే క్వశ్చనింగ్ వచ్చే వర్డ్స్ అంటే వర్ వస్తాయి. వజ్జాయి కదా అండి, వర్ యూ అని వస్తాయి. వర్ అనే మనకి క్వశ్చనింగ్ వర్డ్స్. క్వశ్చన్ అడగాలి కాబట్టి ఆపోజిట్ పర్సన్ ని వర్ యూ. Were you ఓకే. వర్ యూ going to gym yesterday? గోయింగ్ టు జిమ్. వర్ యూ గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, లేదంటే సింపుల్ గా ఏవై అని ఇస్తున్నాను. ఏవై అంటే అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఏటీవై లేదంటే ఏటీవై. అట్ దిస్ టైమ్ ఎస్టర్డే మీరు నిన్న ఈ సమయం అప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారా? అవును వెళ్తూ ఉన్నాను. ఎస్ ఐ యామ్ కాదండి, పాస్ట్ కాబట్టి I was going to gym at this time yesterday. Positive answer. Negative answer. No I I wasn't. was not. Then I I wasn't. I wasn't. I wasn't. Then I was not. I wasn't going to gym at this time yesterday. నేను ఈ సమయం ఇప్పుడు జిమ్ కి వెళ్తూ లేను. ప్రెజెంట్ కండిషన్, పాస్ట్ కండిషన్. ఫ్యూచర్ కండిషన్ చూద్దాం. ప్రెజెంట్ కండిషన్ వచ్చేసి ఆర్ యూ గోయింగ్ టు జిమ్ నౌ? మీరు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారా? ఎస్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ నౌ. నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. మీరు నిన్న జిమ్కి వెళ్తూ ఉన్నారా? వర్ యూ గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు నిన్న ఈ సమయం ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారా? ఎస్ ఐ వాజ్ గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నో ఐ వాజ్ నాట్ గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నెక్స్ట్ ఫ్యూచర్ కండిషన్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఐ విల్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో అని చెప్పారు కదా. క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే క్వశ్చన్ వర్డ్ వచ్చేసి విల్ బి కదా. సో విల్ బి అనేది మనకు క్వశ్చన్ వర్డ్ వస్తుంది. ఏమొస్తుంటే విల్ యూ బి. ఏమండి అర్థమవుతుందా? క్వశ్చనింగ్ వర్డ్ వచ్చేసి మనకి ఏముందంటే విల్ బి కదా. ఇక్కడ చూడండి కిందన విల్ బి కదా. సో విల్ బి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విల్ కి బీకి మధ్యలో సబ్జెక్ట్ ఇవ్వాలి. సో విల్ యూ బి అని చెప్పాలి ఇక్కడ. ఇదిగోండి క్వశ్చన్ ఇక్కడ ఎప్పుడు ఏమడుగుతామంటే విల్ బి హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి క్వశ్చన్ అడగడానికి. క్వశ్చన్ ఎలా అడుగుతామంటే విల్ బి యూ కాదు, విల్ యూ బి. విల్ యూ బి గోయింగ్ టు జిమ్? విల్ యూ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో? ఏటీటీ అంటే అట్ దిస్ టైమ్ టుమారో అనుకోండి. విల్ యూ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో? మీరు రేపు ఈ సమయం అప్పుడు జిమ్కి వెళ్తూ ఉంటారా? ఎస్ ఆన్సర్. Yes. I was going to gym I will be. yesterday at this time. I will be going to gym tomorrow. Yes, I will be going to gym at this time tomorrow. లేదంటే టుమారో. నో చెప్పాను అనుకోండి. నో No, I won't. ఐ విల్ నాట్ కాబట్టి
ఇప్పుడు మనకు ఓన్ పెట్టుకోవచ్చు. I won't be ఐ వోంట్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైం టుమారో. సార్ అర్థమైందా సార్ ఇది? అర్థమైంది సార్. రైట్, ఇక్కడ అన్నమాట ఇది మ్యాటర్. ఇది వచ్చేసి ప్రజెంట్ కండిస్, ఇది వచ్చేసి పాస్ట్ కండిస్, ఇది వచ్చేసి ఫ్యూచర్ కండిస్. సో ఆర్ యూ గోయింగ్ టు జిమ్? మీరు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారా? ఎస్ వెళ్తూ ఉన్నాను. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ నౌ. లేదు వెళ్తూ లేను. నో ఐ వాజ్ నాట్, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. మీరు నిన్న ఈ సమయం ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారా? వర్ యూ గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు జిమ్కి వెళ్తూ ఉన్నారా? ఎస్ వెళ్తూ ఉన్నాను. ఎస్ ఐ వాజ్ గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే. అవును నేను ఈ సమయం ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. నో ఐ వాజ్ నాట్ గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే. లేదు నేను ఈ సమయం ఇప్పుడు జిమ్కి వెళ్తూ లేను. ఓకేనా? ఫ్యూచర్ కండిషన్ కన్వర్సేషన్ పెట్టండి సార్, దీని మీద కూడా ఏంటండి? కన్వర్సేషన్ పెట్టండి సార్ ఈ టాపిక్. ఫ్యూచర్ లో వచ్చేసేమో విల్ బి అనేది హెల్ప్ ఇవ్వండి. విల్ బి అడిగినప్పుడు ఏం రావాలంటే విల్ బి యూ అని రాకూడదు. విల్ యూ బి, విల్ యూ బి, విల్ దే బి, విల్ హీ బి, విల్ రాజు బి, విల్ రాడు బి, అట్లా వస్తాయి అన్నమాట. విల్ యూ బి గోయింగ్ టు కాలేజ్? విల్ యూ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో? మీరు రేపు సమయం ఇప్పుడు జిమ్ కి వెళ్తూ ఉంటారా? ఎస్ ఐ విల్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో. అవును రేపు ఈ సమయం ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉంటాను. నో ఐ వోంట్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో. రేపు నేను సమయం ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉండను. ఓకే, అర్థమైందండి? క్వశ్చనింగ్ అనేది ఇది. దానికి ఎస్ ఆన్సర్, నో ఆన్సర్. ఎస్ ఆన్సర్, నో ఆన్సర్ వెళ్ళి సార్ ప్లీజ్ చెప్పండి. ముగ్గురు తీసుకుని అడగండి సార్. ఓకే సరే, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ నేమ్స్ చెప్తాను ఒకసారి, వాళ్ళని కాల్ చెప్పండి. ఫస్ట్ అది మ్యూట్ ఆఫ్ చేసేయండి అందరూ. ఓకే, నేమ్స్ చదివిన మాత్రం మాట్లాడండి. రూపాదేవి గారు హ్యాండ్ రైజ్ చేశారా? ఎస్ సార్. ఓకే, రంజిత్ కుమార్ అంట. రజనీకాంత్ సారీ. ఓకేనా సార్? రజనీకాంత్ ఓకే సార్. రైట్, నెక్స్ట్ శేఖర్ గారు. ఓకేనా మీరు? ఓకే సార్. సత్య పొంకే అండ్ అరుణ్, జట్రో తరుణ్. ఓకేనా? ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? నాకు 5 మెంబర్స్ వచ్చినాయి హ్యాండ్ రైజ్. అంతేనా? ఇంకెవరైనా రైజ్ చేశారా? సరే ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ఎంతమంది హ్యాండ్ రైజ్ చేశారంటే 4 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు మొత్తం. 5 సార్. సారీ 5 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. మీలో వచ్చేసి ఎవరంటే సత్య పెంకే గారు, మీరు సైలెంట్ ఉండండి. రిమైనింగ్ పర్సన్స్ మనం చేపిద్దాం. ఓకేనా? అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకే సార్. సత్య పెంకే నేను హ్యాండ్ డౌన్ చేసిన. రూపాదేవి, రంజిత్ కుమార్, శేఖర్, జట్రోత్, అరుణ్. క్వశ్చన్ ఎవరు అడుగుతారండి మీలో? శేఖర్, రజనీకాంత్, దేవి గారు ఎవరు అడుగుతారు? అయ్యో నేను అడుగుతా ముగ్గురే సార్. ఉన్నారు. క్వశ్చన్ నేను అడుగుతా సార్. ఓకే, క్వశ్చన్ అడగాలి ప్లస్ తెలుగు కూడా చెప్పాలండి. ఓకే సార్. ఓకే, అడుగుతారు మీరు. నెక్స్ట్ నేను చెప్తున్నా చూడండి. రజనీకాంత్ వచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. మీ పేరేం పేరండి రజనీకాంత్ గారు? తరహాస్ని సార్. తరహాస్ని. ఓకే, తరహాస్ని వచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. పాజిటివ్ వచ్చేసి నేను చెప్తానండి. పాస్ట్ వచ్చేసి రూపాదేవి చెప్పండి, ఫ్యూచర్ వచ్చేసి శేఖర్ చెప్పండి, సరిపోద్ది అంతే. ఫ్యూచర్ సార్ ఇక్కడ ఉన్నాయా అడగాల సార్? ఏమండి? ఏంటి తరహాస్ని గారు? ఇక్కడ ఉన్నాయా అడగాల, ఓన్ గా అడగాల? సేమ్ ఏది ఉందో అది అడగండి ఫస్ట్ అయితే. ఓకే సార్. అదిగోండి మీకు స్క్రీన్ మీద కరెక్ట్ గా ఇచ్చాను, అది మాత్రం అడగండి చాలు. ఏంటంటో చెప్పండి, ఎవరెవరు ఏం చెప్పాలి? చెప్పినా అండి. నేను ప్రెసెంట్ చెప్తాను. క్వశ్చన్ వచ్చేసేమో తరహాసిని, ఓకే. ప్రెసెంట్ వచ్చేసి నేను, పాస్ట్ వచ్చేసి రూపాదేవి, ఫ్యూచర్ వచ్చేసి శేఖర్. ఓకే రైట్, అడగండి. సార్ క్వశ్చన్ స్టార్ట్ ఆర్ యు గోయింగ్ టు జిమ్ నౌ? ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నారా? ఇప్పుడు మీరు జిమ్ కి వెళ్తున్నారా?
ఎస్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ నౌ. అవును నేను ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. ఫాస్ట్ అడగండి. రూపదే. ఓకే సార్. తరహాసి మీరే అడగాలి. వర్ యు గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే? మీరు నిన్న జిమ్ కి వెళ్ళారా? జిమ్కి this వెళ్తూ Yes, time ఉన్నారా? I was yesterday. going to gym yesterday. At this time yesterday. ఎస్ ఐ వాస్ గోయింగ్ టు జిమ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నేను ఈ సమయప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ విల్ యు బి అడగండి, గోయింగ్ ఫాస్ట్ ఉండండి. జిమ్ టుమారో? మీరు రేపు జిమ్ కి వెళ్తూ ఉంటారా? విల్ యు బి Yes, గోయింగ్ టు I జిమ్? will. కరెక్ట్. Yes, ఎస్ I will be going to gym. Yes, at this time. Yesterday. టుమారో. Tomorrow. ఓకే, ఒక్కసారి ఆస్క్ అగైన్ మేడం. ఫ్యూచర్ అడగండి మళ్ళీ. ఓకే సార్. విల్ యూ బి. ఫ్యూచరా సార్? ఫ్యూచర్ అడగండి మళ్ళీ. విల్ యు బి గోయింగ్ టు జిమ్ టుమారో? రేపు మీరు జిమ్ కి వెళ్తూ ఉంటారా? Yes, I will be going to gym at this time tomorrow. ఓకే, ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అడగండి, మేము నెగిటివ్ ఆన్సర్ చెప్తామండి. సేమ్ క్వశ్చన్ అదే స్క్రీన్ మీద ఓకే సార్. క్వశ్చన్ అడగండి, మేము నో చెప్తాం. ఓకే సార్. ఆర్ యు గోయింగ్ టు జిమ్ నౌ? మీరు జిమ్ కి వెళ్తున్నారా ఇప్పుడు? ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారా? ఎస్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ నౌ. అవును నేను ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. నెక్స్ట్ పాస్ట్. వర్ యు గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే? మీరు నిన్న జిమ్ కి వెళ్తూ ఉన్నారా? No, I wasn't going to gym at this time yesterday. విల్ యు బి గోయింగ్ టు జిమ్ టుమారో? మీరు రేపు జిమ్ కి వెళ్తూ ఉన్నారా? వెళ్తూ ఉంటారా? No, వెళ్తూ ఉంటారా? No, I won't be going to gym at this time tomorrow. లేదు నేను ఈ సమయప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. Yes, sir. రైట్. సేమ్ క్వశ్చన్ అడగనండి తరాజ్ని గారు. సబ్జెక్ట్ వచ్చేసి దే పెట్టండి. యు అనే ప్లేస్ దే పెట్టండి, మేము దేతో ఆన్సర్ చెప్తాం. ఇప్పుడు వచ్చేసి మేడం ఏం చేద్దామంటే టైం వేస్ట్ కాకుండా ఎస్ ఆన్సర్ నో ఆన్సర్ ఒకేసారి చెప్పేద్దాం. ఎస్ చెప్పేద్దాం, నో చెప్పేద్దాం, అయిపోద్ది. Okay, ఆ తర్వాత సేమ్ ఓకే. దే చెప్పండి. ఆర్ దే గోయింగ్ టు జిమ్ నౌ? వారు ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నారా? ఎస్ దే ఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. అవును వారు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారు. నో దే ఆర్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. లేదు వారు ఇప్పుడు జిమ్కి వెళ్తూ లేరు. నెక్స్ట్ పాస్ట్. వర్ దే గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే? వారు నిన్న ఈ టైం కి జిమ్ కి వెళ్తూ ఉన్నారా? Yes, they were going to gym at this time yesterday. No, they were not going to gym at this time yesterday. దే వర్రా దే ఆర్ అని మీరు చెప్పారు. ఇప్పుడు దే వర్. They are. Were చెప్పాను. దే వరే చెప్పారు కదా. ఓకే, Yes, sir. ఫ్యూచర్. విల్ దే బి గోయింగ్ టు జిమ్ టుమారో? వాళ్ళు రేపు ఈ టైం కి వెళ్తూ ఉంటారా జిమ్ కి? జిమ్కి వెళ్తూ ఉంటారా? Yes, sir. They will be going to gym at this time tomorrow. అవును రేపు వాళ్ళు ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉంటారు. No, they won't be going to gym at this time tomorrow. లేదు వాళ్ళు రేపు ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉండరు. వెళ్తూ ఉండరు. కంటిన్యూస్ కదండి. వెళ్తూ జరుగుతూ ఉండరు. ఉండరు. వెళ్తూ ఉండరు. ఓకే, సేమ్ క్వశ్చన్ అడుగుదాం. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి హీ. తరహాసి ఓకేనా? He, yes, సబ్జెక్ట్ sir. హీ అమ్మా. హీ He వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే ఈజ్ హీ వస్తుంది. వాస్ హీ, విల్ హీ బి. is he. ఓకే సార్. ఎస్ ఈజ్ హీ వస్తుంది. ఇప్పుడు అడగనా సార్? అడగండి అండి. ఈజ్ హీ గోయింగ్ టు జిమ్ నౌ? అతను ఇప్పుడు జిమ్ కి వెళ్తూ ఉన్నాడా? ఎస్ హీ ఈజ్ గోయింగ్ టు జిమ్ నౌ. అతను ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాడు. నో హీ ఈజ్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. లేదు అతను ఇప్పుడు జిమ్కి వెళ్తూ లేడు. పాస్ట్ టెన్స్ చెప్పండి. పాస్ట్ కంటిన్యూస్. ఓకే సార్. వాజ్ హీ గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే? అతను నిన్న ఈ టైం కి జిమ్ కి వెళ్తూ ఉన్నాడా? Yes, he was going to gym at this time yesterday. No, he wasn't going to gym at this time yesterday.
ఫ్యూచర్. విల్ హీ బీ గోయింగ్ టు జిమ్ టుమారో? అతను రేపు ఈ టైంకి జిమ్కి వెళ్తూ ఉంటాడా? ఎస్ హీ విల్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో. అవును రేపు ఈ సమయానికి అతను జిమ్ కి వెళ్తాడు. నో హీ వోంట్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో. లేదు అతడు రేపు ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉండడు. పర్ఫెక్ట్. నెక్స్ట్ అండి సేమ్ క్వశ్చనింగ్, సబ్జెక్ట్ వచ్చేసి షీ. సియా సార్. ఏంటి సార్? షీ షీ అంట. ఓకే సార్. ఈజీ ఈజ్ షీ. ఈజ్ షీ గోయింగ్ టు జిమ్ నౌ? ఆమె ఇప్పుడు జిమ్ కి వెళ్తూ ఉందా? ఎస్ షీ ఈస్ గోయింగ్ టు జిమ్ నౌ. అవును ఆమె ఇప్పుడు జిమ్ కి వెళ్తూ ఉంది. నో షీ ఈస్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. లేదు ఆమె ఇప్పుడు జిమ్ కి వెళ్తూ లేదు. Was she going to gym yesterday? ఆమె నిన్న ఈ టైంకి జిమ్ కి వెళ్తూ ఉందా? Yes, she was going to gym at this time yesterday. అవును ఆమె నిన్న ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉంది. No, she wasn't going to gym at this time yesterday. లేదు ఆమె నిన్న ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ లేదు. వెళ్తూ లేదు. Will she be going to gym tomorrow? ఆమె ఈ టైంకి జిమ్ కి వెళ్తూ ఉంటుంది. ఎస్ షీ విల్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో. అవును రేపు ఆమె ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉంటుంది. ఓకే. నో షీ వోంట్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో. లేదు ఆమె రేపు ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉండదు. ఓకే సూపర్ అండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక నేమ్ తీసుకుందాం. రాజు. రాజు తీసుకొని చెప్పండి. ఈజ్ రాజు, వాజ్ రాజు, విల్ రాజు బి. చెప్పండి. ఓకే సార్. తరహాస్ సేమ్ అమ్మా. ఈజ్ రాజు. ఓకే సార్. ఈజ్ రాజు రైట్. జిమ్ నౌ? రాజు ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నాడా? ఎస్ రాజు ఈజ్ గోయింగ్ టు జిమ్ నౌ. రాజు ఇప్పుడు జిమ్ కి వెళ్తూ ఉన్నాడు. నో రాజు ఈజ్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. రాజు ఇప్పుడు జిమ్ కి వెళ్తూ లేడు. Was రాజు గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే? రాజు ఎస్టర్డే జిమ్ కి వెళ్తూ ఉన్నాడా? Yes, Raju was going to gym at this time yesterday. అవును రాజు నిన్న ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉన్నాడు. నో రాజు వాజంట్ గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. లేదు సరే కాదు, రాజు ఈ టైంకి జిమ్ కి వెళ్తలేదు. విల్ రాజు బి గోయింగ్ టు జిమ్ టుమారో? రేపు రాజు జిమ్ కి వెళ్తూ ఉంటాడా? ఎస్ రాజు విల్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో. అవును రాజు రేపు ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉంటాడు. నో రాజు వోంట్ బి గోయింగ్ టు జిమ్ అట్ దిస్ టైమ్ టుమారో. లేదు రాజు రేపు ఈ సమయానికి జిమ్ కి వెళ్తూ ఉండడు. రైట్. మ్యూట్ ఆఫ్ చేసేయండి ఇంకంతా. సో ఇదండి టెన్సెస్ కి సంబంధించిన చిన్న ప్రాక్టీస్ చేసాము. మామూలుగా ఆఫ్లైన్ లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. ఆన్లైన్ లో కాబట్టి కొంచెం కుదరట్లేదేమో అవును తెలియదు కానీ సార్ చూసాను నేను, బాగుంటది ఆఫ్లైన్ లో. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇంకా. అవును రైట్ చూద్దాం ఇప్పుడు పర్ఫెక్ట్ కూడా ట్రై చేద్దామండి. ఇంకా 10 minutes టైం, 10 minutes పర్ఫెక్ట్ కూడా మనం ట్రై చేద్దాం. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు చెప్పండి ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏం చేయాలో చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నాయిస్ ఏమైనా వస్తుందా? క్లియర్గా ఉందండి? నాయిస్ వస్తుంది సార్ మీ దగ్గర నుంచి. నా దగ్గర నుంచి నాయిస్ వస్తుందా? ఓకే ఇప్పుడు మ్యూట్ ఆఫ్ చేసాం మొత్తాన్ని. ఇప్పుడు ఓకేనా? రైట్ ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు బాగుంది. రైట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ మనకేంటండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ మనకేంటి? హ్యావ్, హ్యాజ్, అంతేనా? ఏమండి గుర్తుందా? గుర్తుంది సార్ హ్యావ్ హ్యాజ్.
హ్యావ్ హ్యాస్ ఓకే, మీకు గుర్తుంది, నాకు గుర్తుంది ఓకే, కానీ రిమైనింగ్ పర్సన్స్ ఏం మాట్లాడలేదు, నాకేం అర్థం కావట్లేదు. నాకు గుర్తుందా అండి? హలో గుర్తుంది సార్. ఎస్ సార్. సార్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ హ్యావ్ హ్యాజే కదండి, హ్యావ్ హ్యాజ్ V3 అని వస్తుంది కదా ఫార్ములా. అవును సార్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ మనకి ఏంటండి, గుర్తుందా ఇట్లో ఏమన్నా? హ్యాడ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చే హెల్పింగ్ వెర్బ్ మనకి ఏంటిదండి? విల్ హ్యావ్ సార్. విల్ హ్యావ్, అంతేగా? Have. విల్ హ్యావ్, ఇది వచ్చేసి మనకి హెల్పింగ్ వెర్బ్స్ అన్నమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. హ్యావ్ హ్యాజ్ వచ్చి ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యాడ్ వచ్చేసాం పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్లో వచ్చేసాం విల్ హ్యావ్. ఓకే, వీటిని మనం చాలా నీట్గా కూల్గా డీల్ చేసాము, గుర్తుంచుకునేలాగా. సో ఓకే, మీకు గుర్తుందంటే వెల్ సూపర్, రైట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాజ్, ప్రెజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్, ఫ్యూచర్ వచ్చేసాం విల్ హ్యావ్. ఇప్పుడు అడుగుదాం. సో నేను ఇంతకు ముందే జిమ్కి వెళ్ళా అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ గాన్ టు జిమ్ జస్ట్ నో కదా. సో క్వశ్చన్ అడగాలనుకోండి ఏమొస్తుందంటే హ్యావ్ యూ గాన్ టు జిమ్ జస్ట్ నో అన్నాడు. Yes, క్వశ్చన్ sir. ఏమొస్తుందంటే హెల్ప్ యూర్ ముందుకు రావాలి కాబట్టి హ్యావ్ యూ. Have you హ్యావ్ యూ gone విత్ to మీ, gym now? హ్యావ్ యూ గాన్ టు జిమ్ జయన్ అని ఇస్తాను. అంటే జయన్ అంటే జస్ట్ నో, మీరు ఎంతకుముందు జిమ్కి వెళ్ళారా? Sir, Yes. just now అని పెట్టండి సార్, కన్ఫ్యూజ్ అవుతాం. అయ్యో, సో ఫస్ట్ టైం జస్ట్ చూసినప్పుడు నౌ, కన్ఫ్యూజ్ అవుతాం. మీరు ఇంతకు ముందు జిమ్కి వెళ్ళారా? అవును, నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళాను. ఎస్ ఐ హ్యావ్, Have gone to gym just now. ఐ హ్యావ్ V3 అనమాట. ఐ హ్యావ్ గాన్ టు జిమ్ జస్ట్ నో, నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళిన. No, I haven't నెగిటివ్ gone చెప్పాలి. to gym yesterday. See, just now. నో, ఐ హ్యావ్ నాట్, లేదా ఐ హ్యావెంట్. I haven't gone to gym just now. నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళలేదు. సో Yes, ఇక్కడ sir. చూద్దాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ కదా, సో హ్యాడ్లో వచ్చేసి హ్యాడ్తోనే స్టార్ట్ అయ్యింది క్వశ్చన్ అనేది. Had you gone to gym just now? సూపర్. హ్యాడ్ యూ Gone గాన్ to టు gym జిమ్ జస్ట్ నో, just మీరు now. ఎంతకుముందు జిమ్కి వెళ్ళారా? హ్యాడ్ యూ గాన్ టు జిమ్ జస్ట్ నో, Yes, మీరు I ఎంతకుముందు. have gone to gym. సారీ అండి, హ్యాడ్ యూ గాన్ టు జిమ్ జస్ట్ నో కాదు, హ్యావ్ యూ గాన్ టు జిమ్ జస్ట్ నో. హ్యాడ్ యూ గాన్ టు జిమ్ జస్ట్ నో కాదు, ఎస్టర్డే లేదంటే బై దిస్ టైమ్ ఎస్టర్డే. బై దిస్ Bye. టైమ్ Okay, sir. BTY అని ఇస్తున్నా. బై దిస్ Had టైమ్ you gone to gym BTY, by బై this దిస్ టైమ్ time? ఎస్టర్డే. ఆన్సర్ చూద్దాం. ఎస్ ఐ హ్యావ్ I గాన్ టు have జిమ్, సారీ I ఐ హ్యావ్ had గాన్ టు gone to gym. బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను ఈ సమయం కల్లా Gone to జిమ్కి gym. వెళ్ళి ఉంటాను, జిమ్కి వెళ్ళి ఉంటి. లేదు, నో ఐ హ్యాడ్ నాట్, లేదా ఐ హ్యాడెంట్ గాన్ టు జిమ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను ఈ సమయం కల్లా జిమ్కి వెళ్ళి ఉండను. ఫ్యూచర్ చూద్దాం. ఫ్యూచర్ విల్ హ్యావ్ కదా, సో విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ ఎక్కడ వస్తుందంటే విల్ కి హ్యావ్ కి మధ్యలో వస్తాయి. సార్ కొంచెం ఏం అనుకోకపోతే ఫుల్ సెంటెన్స్ రాయండి సార్. బై దిస్ టైం సెంటెన్సెస్ రాయండి సార్, ఫుల్ సెంటెన్స్. కింద నేను ఇస్తానమ్మా. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం సార్. కింద నేను రాస్తాను, షార్ట్ ఫామ్స్ అన్ని కింద రాస్తాను. BTY అంటే బై దిస్ టైమ్ ఎస్టర్డే, BTT అంటే బై దిస్ టైమ్ టుమారో. కింద నేను రాసి మీకు ఇస్తాను. ఇక్కడ సెంటెన్స్ మనకి మొత్తం ఒక ఫార్మెట్లో సరిపోవట్లేదు, అందుకే ఇలా రాస్తున్నాను. ఓకే, ప్రాబ్లం ఇస్తానమ్మా, నో ప్రాబ్లం. ఎస్ విల్ యూ, సారీ విల్ హ్యావ్ అనేది మనకి ఇక్కడ సో హెల్పింగ్ వెర్బ్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ అన్నమాట, విల్ యూ హ్యావ్ గాన్ టు జిమ్ బై దిస్ టైమ్ టుమారో. మీరు రేపు ఈ సమయం కల్లా జిమ్కి వెళ్ళి ఉంటారా? I will have gone to gym. Yes, Yes. I will have gone to gym tomorrow. yes I will have gone to gym by this time tomorrow. రేపు నేను ఈ సమయం కల్లా జిమ్కి వెళ్ళి ఉంటా. ఎస్ ఐ విల్ హ్యావ్ గాన్ టు జిమ్ బై దిస్ టైమ్ టుమారో. నేను ఈ సమయం జిమ్కి వెళ్ళి ఉంటా. లేదు, వెళ్ళి ఉండను. నో, No, I won't have gone to gym by this time. I won't have gone to gym at this time tomorrow. ఐ వోంట్ హ్యావ్ గాన్ టు జిమ్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ నేను కింద ఇస్తా చూడండి. And tomorrow, yes. జస్ట్ నో రాసా, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఇస్తా చూడండి. BTT అనుకోండి, సారీ BTY అనుకోండి. BTY అంటే మీనింగ్ ఏంటంటే బై దిస్ టైమ్ By this time. Okay. Understand. బై దిస్ టైమ్ ఎస్టర్డే అండి. నెక్స్ట్ Okay. BTT అని ఇచ్చాను అనుకోండి. BTT బై దిస్ టైమ్ టుమారో.
tomorrow. అక్కడ సెంటెన్స్ సరిపోవట్లేదు, అందుకే అలా ఇచ్చానండి. సో బై దిస్ టైం టుమారో ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, బై దిస్ టైం టుమారో. ఓకేనా? Okay. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఏటీటీ ఏటీవై అని ఇచ్చాను. వీటికి కూడా మన కీ నోట్స్ ఇక్కడ ఇచ్చేద్దాం. వాటికి కూడా ఇక్కడ ఇద్దామండి. ఇక్కడ ఏటీటీ అని ఇచ్చేయండి ఇంతకు ముందులా. At this time tomorrow. ఏటీటీ అని ఇచ్చాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, సారీ ఎట్ దిస్ టైమ్, సారీ ఏటీవై అని ఇస్తాం ఫస్ట్. ఎట్ దిస్ టైమ్ ఇక్కడ ఎట్ దిస్ టైమ్, అయ్యయ్యో, ఓ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. Okay. అదే ఏటీటీ అని ఇచ్చానుకోండి, ఎట్ దిస్ టైమ్ టుమారో. ఓకేనా? అట్ దిస్ టైమ్ టుమారో. ఇవి దానికి సంబంధించిన షార్ట్ కట్ లాగా నేను కీవర్డ్స్ లా రాసుకున్నాను చిన్న చిన్న. స్క్రీన్ షాట్ పెట్టండి సార్ ఇవి. ఇస్తానండి. నిన్న అన్నారని పెట్టలేదు సార్. నిన్న స్క్రీన్ షాట్ ఇవ్వలేదండి? ఇవ్వలేదు సార్. నో సార్ ఇవ్వలేదు, ఈరోజు పెట్టండి సార్. ఇస్తాను, లైన్లో ఉండగా పెడితే బెటర్, తర్వాత మర్చిపోతున్నారు. ఇప్పుడే ఇస్తాను స్క్రీన్ షాట్, చూడండి. ఇక సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూస్ కూడా 3 ఇస్తున్నా. ఇక స్క్రీన్ షాట్ ఇప్పుడే ఇస్తున్నా, చూడండి. మేడం ఓకేనా మేడం? ఇంతవరకు టైం కూడా హోగాయా, టైం కూడా అయిపోతుంది, అయిపోయింది టైం ఆల్రెడీ. సో రేపు ఏం చేద్దాం అంటే మొత్తం ఒక్కసారి ఆల్ టెన్సెస్ ఒకేసారి ప్రాక్టీస్ చేస్తారు రేపు. అది అయిపోయిన వెంటనే మనం ఏం చేద్దాం, మోడల్స్ ప్రాక్టీస్ చేద్దాం. మోడల్స్ అయిపోతే స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. వాటికి వెంటనే ఇంకేం చేద్దాం అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ ప్రాక్టీస్ జరిగింది. Okay. ఒక్కసారి గ్రూప్ ఓపెన్ చేయండి. ఒకసారి గ్రూప్ ఓపెన్ చేసి చెక్ చేసి చూడండి, గ్రూప్లో మీకు వస్తుంది. గ్రూప్ ఓపెన్ చేయండి ఒకసారి. Group ఇంట్లో జాయిన్. ఓకే రైట్ అండి, నేను క్లోజ్ చేస్తున్నాను. వచ్చిందా? Okay sir. Okay sir, bye. రైట్ అండి. సార్ నిన్నటి కూడా పెట్టండి సార్. నిన్నటిదా? ఒక్క నిమిషం ఆగండి. నిన్నటిదంటే సో వుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, అదే మేడం? అదే సార్. అయ్యా అది ఇవ్వలేదా మేడం? సారీ. టెస్ట్ కూడా ఈ రోజే పెట్టేయండి సార్. టెస్ట్ కూడా పెడతారు, అవునండి, టెస్ట్ కూడా పెడతానండి. ఈ రోజు పెట్టండి సార్, కంపల్సరీ పెడతానండి టెస్ట్. ఓకే, స్క్రీన్ షాట్ పెట్టిన ఒక్కసారి చెక్ చేయండి. పెడుతున్నాను. ఓకే, బెటర్. రాలేదు సార్ ఇంకా. రైట్, ఓకే అండి. ఇది నిన్నటిది, ఇదేమో డన్. 03-06-2025 02 02-05 06-2025. ఓకే అండి, ఓకే, సెషన్ క్లోజ్ చేస్తానండి. గుడ్ నైట్ టు ఆల్. ఏంటమ్మా